T20 ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరింది. ఆదివారం భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ను ఓడించి భారత్ ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాను ఒక విషయం తీవ్రంగా కలవరపెడుతుంది. అదే అభిషేక్ శర్మ ఫామ్. T20 ప్రపంచ కప్ 2026లో అభిషేక్ శర్మ 7 మ్యాచ్లలో మొత్తంగా 12.71 సగటుతో 79 పరుగులు మాత్రమే సాధించాడు. జింబాబ్వేతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ మినహా అతడు ఈ టోర్నీలో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయాడు. ఇలాంటి పరిస్థితులలో అతడిని ఫైనల్ మ్యాచ్లో ఆడనిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు విశ్లేషకులు అభిషేక్ శర్మపై వేటు వేయాలని సూచిస్తున్నారు. ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపి రింకు సింగ్ను తుది జట్టులోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. పదే పదే విఫలమవుతున్న వ్యక్తితో ఫైనల్లో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని, కివీస్తో మ్యాచ్కు బలమైన జట్టుతో బరిలోకి దిగాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో అభిషేక్ శర్మకు మద్దతు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అభిషేక్ శర్మ జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్ లాంటి ఆటగాడని, ఫైనల్లో కీలకంగా మారుతాడని చెప్తున్నారు. అసలైన ఆటగాడు అసలైన మ్యాచ్లో సత్తా చాటుతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులలో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాలంటే ఫైనల్ మ్యాచ్ టాస్ వరకు వేచి చూడాల్సిందే.